చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ప్రస్తుతానికి ఇది ఏం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చింది 3 నెలలే కదా అయింది. మరి రాబోయే కాలంలో మనం వెయిట్ చేసి ఉండాలి కదా. అది తర్వాత మనం ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు దాని గురించి మనం ఏంటనేది కరెక్ట్గా చెప్పచ్చు. సో మరి చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అగ్రగామి నగరం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సుమారు? అది మనకు అంచనా తెలియదు. వాళ్ళన్న పరిస్థితి రేపు ఉండట్లేదు కదా. సో చూసుకున్నట్లయితే అభివృద్ధి వైపుగా ఎంత త్వరగా వెళ్ళగలము? 2047కి అనుకున్నవన్నీ అవుతాయి అంటారా? అవ్వచ్చు. సో చూసుకున్నట్లయితే అభివృద్ధి వైపుకి ఎంత త్వరగా దూసుకెళ్తామంటారు? 2047కి ఖచ్చితంగా రీచ్ అవుతామంటారా? అవ్వచ్చు. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. విజన్ 2047 పేరుతో కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాము. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విజన్ బాగుంటుందండి. 100% ఆయన చెప్పింది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ 2047కి ఇవన్నీ లెక్కలేసుకునే బదులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మనం చూసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. మేబీ విజన్ ఉండొచ్చు కానీ అప్పుడు దాకా ఆయన ఉండడు, ఎవరో ఉండరు. ఆ విజన్ మనం చూడలేము. ప్రజెంట్ ఉన్న పొజిషన్ని ఆయన రెక్టిఫై చేసి ఈ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. రెక్టిఫై చేసి ఆయన ముందుకు తీసుకెళ్తాడని నేను అనుకుంటున్నాను. 100% ఈ మే బి సక్సెస్ఫుల్ సీఎం అవ్వచ్చు. కానీ సమానంగా వెంటనే రాదు. ఎంత డెవలప్ అయితే కానీ ఎంత టైం తీసుకుంటే కానీ రాదు. మేబీ ట్రై చేయాలి. ట్రై చేస్తే ముందుకెళ్తుంది. అదే అంతేగాని ఎమ్మటనే వచ్చేస్తుంది మనం మిగతా వాటితో సమానం అయిపోతాం అనుకుంటే జరిగే పని కాదు. మనం బేసిక్గా వ్యవసాయ ఆధారంతో ఉన్నదే. మనం ఇన్ని నష్టాలు చవి చూసినా మనకి బేసిక్గా వ్యవసాయం మొత్తం స్టేట్ అంతా ఉంది కాబట్టి ప్రజలు మనుగడ సాగించారు. అదే తెలంగాణలో అనుకోండి, అది చాలా కష్టమైన విషయం. అది పూర్తిగా పారిశ్రామిక మీద డిపెండ్ అయి ఉంది. అది హైదరాబాద్ అనేది. ఇది మనకి అట్లా కాదు. వ్యవసాయ ఆధారిత వ్యవసాయము, అభివృద్ధి, పరిశ్రమలు అన్నీ తీసుకొస్తేనే ముందుకెళ్తాం. సో 2047కి ఎలా ఉండబోతున్నామంటే బాగానే ఉండొచ్చు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అయితే విజన్ 2047 అని చంద్రబాబు గారు అంటున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. చంద్రబాబు అనుభవ నాయకుడు. ఒకప్పుడు సామాన్యుడు 10,000 జీతం డ్రైవర్గా ఉండేవాడు. అలాంటి సాఫ్ట్వేర్ రంగం తీసుకొచ్చాడు. బిల్ గేట్స్ ఆయన 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన 3 గంటలు మాట్లాడారు. ఈయన 2-3 సంవత్సరాలు సాఫ్ట్వేర్గా నేర్చుకొని పరిజ్ఞానం గలవాడు. ఈయన చేయగలడం నమ్మకం ఉందండి. ఏంటంటే భావితరాలు కూడా ఏమంటారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బిలియనర్స్ అవుతారు ఫ్యూచర్లో. అన్ని రంగాలలో అభివృద్ధి చెందారు చంద్రబాబు వల్ల. మేము ఏంటంటే నమ్మకం ఉంది ఆయన చేయగలడని. మన వరకు ఆంధ్రాలో అన్నవాళ్ళు విట్టు ఉంది చూసారా? అవును సార్. విట్టు ఎస్ఆర్ఎంలో ఢిల్లీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్. విజయవాడలో వస్తున్నారు. చేయొచ్చు, ఆయన చేయగలడు. టైం ఏంటంటే ఇండివిజువల్గా ఉంటుంది. మనుషులు లేదు ఇప్పుడు. అది ఇండివిజువల్ డెవలప్మెంట్ అండి. వీళ్ళు నేర్పిస్తారు, అది గవర్నమెంట్ నేర్పిస్తుంది, కానీ టైం తీసుకుంటుంది. ఓకే సార్. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అప్పటికి ఎలా ఉండబోతున్నాము? ఇవన్నీ మార్గదర్శకాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అంటారా? గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల పరిపాలన మూలంగా ప్రభుత్వం దగ్గర దాదాపుగా ఒక 25 ఏళ్ళు వెనకబడిపోయింది. అవన్నీ సరిదిద్దుకుంటూ రావటం ఒక ప్రధానమైనటువంటి అంశం. తర్వాత ఈ ఉన్నటువంటి ఫండ్స్ లో నిధుల్ని సమీకరించడం ఒక అంశం అయితే, ఆ నిధులు సద్వినియోగపరిచి వివిధ కార్యకలాపాల కోసం ఇప్పుడు న్యాయశాఖ కానీ, వ్యవసాయ రంగం కానీ, ఉద్యోగ కల్పన కానీ, పారిశ్రామిక రంగం కానీ, అన్ని రంగాలకి సమర్థవంతంగా చేయగల సమర్థత ఒక చంద్రబాబు నాయుడుకే ఉంది. అందువల్ల ఆయన ఆధ్వర్యంలో సక్రమంగా గతంలో కూడా ఆయన కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాడు. చేసిన పొరపాట్లు కూడా అవన్నీ సర్దుబాటు చేసుకుని భవిష్యత్తు విజన్ 2047 దాని ప్రకారంగా ప్రణాళిక రూపొందించి దాని ప్రకారంగా పోయినట్లయితే కొద్దిగా పూర్తిగా అమలుగా జరగకపోయినా కొద్దిగా చేస్తున్నట్లయితే కొంచెం అభివృద్ధి పొందుతుంది. అందులో ఉద్యోగులు కూడా కొంచెం ఆశాజనకంగా ఉంది. పరిశ్రమలు వస్తాయని గత ప్రభుత్వంలో చేసినటువంటి ఒక్క పరిశ్రమ కూడా అలా పైగా ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి, అందులో వాటిని సర్దుబాట్లు చేసుకుంటూ ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకులు ఏమైనా పొరపాటు చేసినట్లయితే వాళ్ళకి తగిన శిక్ష విధించి వాళ్ళ ప్రభుత్వం నుంచి భద్రత చేసి అవినీతి పాలన ఉన్నట్లయితే స్వచ్ఛమైన పరిపాలన ముందు కావాలి. ఎందుకంటే అవినీతి మామూలుగా పుట్ట జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న రాజకీయ నాయకులు అవినీతి పరిపాలన చేసినట్లయితే ప్రభుత్వం సక్రమంగా ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు సక్రమైన ఫలితాలు రావు. అందువల్ల అవినీతి పాలన చేసినట్టు ముందర రాజకీయ నాయకుల్ని భద్రత చేయాలి. అవినీతి ఉద్యోగులను సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగులకు తీసేయాలి. అసలు వాళ్ళ పెన్షన్ కూడా రాకుండా చేయాలి. అట్లాంటి సక్రమైన పరిపాలన చేసినట్లయితే
ఇప్పుడు చూడండి మిగతా దేశాలు చూడండి, కొరియా కానీ జపాన్ కానీ ప్రధాని కూడా మరశిస్తారు. ఒక ప్రధాని కనుక తప్పుడు పని చేసినట్లయితే, ఒక అధ్యక్షుడు తప్పుడు అవినీతి చేసినట్లయితే వాళ్ళు ఉరి చేస్తారు. అట్లా మన దేశంలో లేదు. ఎందువల్ల సుప్రీంకోర్టు కూడా అవినీతి పాలన అయిపోయింది. రాష్ట్రపతి డబ్బులు ఇచ్చిన వాడికి న్యాయం జరుగుతుంది, సరిగ్గా న్యాయం జరగట్లే ఇక్కడ. అందువల్ల ఏంటి శిక్ష ఎక్కువైతే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా న్యాయం కనుక నిర్ణయించడంలో ఆలస్యం చేసినట్లయితే అవినీతి అనేక మార్గాల అన్యాయ మార్గాల ద్వారా దాన్ని నాశనం చేస్తారు. అవినీతి పాలన గెలుస్తుంది చివరికి. అందుకు అత్యంత లేకుండా శిక్షణ సమర్థవంతంగా సరైన సమయంలో వేయాలి. నిర్ణయాలు తీసుకోవడం కాలయాపన చేయకూడదు. అందులో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత భారతదేశం లాగా వికసిత ఆంధ్రప్రదేశ్ అవడంలో సందేహం లేదు. రైట్ సార్. సార్ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, విజన్ 2047 అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్ అప్పుడు? ఏంటిదా ఏం చేసేది, ఏం చేస్తాడు ఆయన? పనికి మనల్ని అన్నా క్యాంటీన్ నోడు పెట్టాడు, అమ్మవాడు ఎగ్గొట్టాడు. ఏంటిదా ఆయన చేసేది? ఏం చేస్తాడు? ఏదో జనం అందరూ కలిసి ఏదో ఏదో ఎరగదీస్తాడు, మురగ పెడతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు. ఏముంది, కూటమి అంతా ఫెయిల్యూర్. ఏమి చేయలేప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? ఏం చేయలేడు, ఏమి చేయడు కూడా. అంతకుముందు 5 సంవత్సరాలు ఏం చేశాడు? అంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఉన్నాడు కదా, ఏం చేశాడు? పాడుపడిపోయినాయి. అంతకు మించి ఏం చేయలేడు. డబ్బేదండి అసలు. డబ్బులే ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇచ్చిన డబ్బులు, కేంద్రం ఇచ్చిన డబ్బులు కేంద్రం ఇచ్చిన డబ్బులు వర్కులు చేస్తున్నాం అంటున్నారు. ఏం చేశారు? కేంద్రం ఎంత 17 కోట్లు ఇచ్చింది, 17,000 కోట్లు. 17,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఏం చేసాడు? ఈ 10 మరమ్మతులు 4 రోడ్లు అక్కడక్కడ మరమ్మతులు చేశాడు. అంతకుమించి ఏం చేశాడు చెప్పండి? ఇంకేముంది అభివృద్ధి? ఏం చేశాడు సార్? ఇప్పుడు ఒక 4 నెలలు అవుతుందా? 4 నెలలు 5 నెలల 3 నెలల పైచీలకు పాలన అవుతుంది. 4 నెలలు. 4 నెలల్లో అమ్మవాడిని అడిగితే లోకేష్ బాబు ఏం చెప్పాడు? లోకేష్ ఏమంటున్నాడు? అమ్మవాడు అడిగితే అమ్మవాడి ఏదో మళ్ళీ అంటే ట్రయల్ చేస్తాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయలేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? అమ్మఒడి ఆయన ఎందుకు వెళ్ళా? అమ్మఒడి వేసాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు కదా. ఎందుకు? ప్రజలకు ఉపయోగపడే చేయండి. అన్నా క్యాంటీన్లో ఎవరు తింటున్నారండి భోజనాలు? ఎవరు కూలోళ్ళు తినాలి కానీ ఉద్యోగస్తులు, పనులకి వెళ్ళే వాళ్ళు, వ్యాపారస్తులు తింటున్నారు భోజనాలు. ఓకే సార్. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు, రెండో చూసుకుంటే వికసిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఎలా చూడాలి సార్? ఈ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ దేశానికి గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలిసిన? స్వతంత్ర ఫలాలు సమంగా అనుభవించాలంట. అలాగే ఉంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది, తెలుగుదేశం వచ్చింది, రకరకాల గవర్నమెంట్లు మారి పరిస్థితి బాగుపడింది. పేదవాడిగానే ఉన్నాడు, ఉన్నవాడు ఇంకా ఎక్కుతూనే ఉన్నాడు. బ్లాక్ మనీ బాగానే పెరుగుతుంది. ఇంకా వికసిత భారత్ ఏంటి? ఈయన సిటీ తీసుకెళ్లేదు, ఆయన సిటీ ఎవడు వచ్చినా అంతే. ఈ దేశం 100 ఏళ్ళైనా దీని బతికింతే. భారతదేశం అమరావతి లేదా అవకాయ బద్ద లేదా, అంతా ఉన్నవాళ్లే అక్కడ అమరావతిలో చేరేది. సామాన్యుడు వెళ్ళి బతకలేడు. ₹1 కోటి అంటే 2 కోట్ల ఫ్లాట్ తక్కువ ఉండవు అక్కడ. ఎవడెళ్ళి కొంటాడు? సామాన్యుడు ఆస్కారం ఉంటుంది అక్కడ. ఎవరికది అమరావతి? సో భావితరాల భవిష్యత్తు ఎలా ఉండదు? భావితరాలు అంటే బాబు, పేదరికం పెరుగుద్ది కానీ తరగదు. ఏ గవర్నమెంట్ వచ్చిన పరిస్థితి ఇలాగే ఉంటది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.